ఓం శ్రీ గురుభ్యో నమః. హరి ఓం. శ్రీరామ రామ రామేతి రమే రామే మనోరమే సహస్రనామ తత్తుల్యం రామనామ వరాననే. అందరికీ నమస్కారం. దాదాపుగా మనము ప్రతి మాసంలో చెప్పుకునేటువంటి ఒక మంచి విషయాల గురించి చెప్పుకొని ఫిబ్రవరి 2024 సంవత్సరంలో ఉన్నటువంటి మాస ఫలితాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మనము ఒక మంచి మాట, ముఖ్యంగా ఈ మధ్య పిల్లలందరూ కూడా కేవలం రాత్రి సమయంలో ఎక్కువగా చదువుకుంటూ పగటిపూట ఆలస్యంగా లేవడం వల్ల వాళ్ళలో చాలా రకమైనటువంటి ఇబ్బందులకి అనారోగ్యాలకు గురవుతున్నారు. ముఖ్యంగా విద్యా సంబంధ విషయంలోనే ఆలస్యంగా పడుకొని లేటుగా లేచి మీరు కళాశాలకు వెళ్ళినా స్కూల్కి వెళ్ళినా చాలా ఇబ్బందులు పడుతుంటారు. అక్కడ సబ్జెక్ట్ మీకు అర్థం కాకపోవడం, లెక్చరర్స్ కానీ టీచర్స్ కానీ చెప్పేది మీకు అర్థం అవ్వదు అన్న విషయాన్ని గుర్తించండి. పెందలాడే పడుకునేటువంటి ప్రయత్నాన్ని చేయాలి. అలాంటప్పుడు మాత్రమే మనకి ప్రశాంతంగా ఉంటుంది. రోజు మొత్తం కూడా మనకి చాలా చైతన్యవంతం, దాని ఒక ఎనర్జీ లెవెల్స్ బాగా ఉంటాయి. కాబట్టి మీరు తప్పకుండా రాత్రిళ్ళు కాకుండా తెల్లవారుజామున లేచినట్టయితే, అంటే 4-4:30 మధ్యలో లేచి చదువుకున్నట్టయితే చదువు వంటబడుతుంది. అలాగే మనకి కళాశాలకి స్కూల్కి వెళ్ళినప్పుడు విషయ అవగాహన ఎక్కువగా ఉంటుందన్న విషయాన్ని గుర్తించండి. రెండవది, పిల్లల్లోనే ఈ మధ్య వ్యతిరేక భావనలు, అంటే తల్లిదండ్రుల్ని వ్యతిరేకిస్తేనే గొప్పవాళ్ళం అనుకునేటువంటి స్థాయికి వెళ్ళిపోయారు. తల్లిదండ్రులు ఏది తినమన్నా వ్యతిరేకించడం, ఏది చదువుకోమన్నా వ్యతిరేకించడం, ఫోన్ వద్దన్నా వ్యతిరేకించడం, ట్యాబ్ ఎక్కువ చూడొద్దన్నా వ్యతిరేకించడం. ఇది మీరు పెద్దగా అయిన తర్వాత మీకు ఉన్నటువంటి ఇప్పుడు జరిగినటువంటి అనుభవం అప్పుడు తెలిసి వస్తుంది. అయ్యో, నా తల్లిదండ్రులు చెప్పినప్పుడు నేను వాళ్ళు వ్యతిరేకించానే, ధూర్తుగా ప్రవర్తించానే అన్నటువంటి భావన కలుగుతుంది. అటువంటి భావనకు వెళ్ళకండి. తల్లిదండ్రులు చెప్పేటువంటి ప్రతి విషయం కూడా మోర్ దెన్ 95% మీకు అనుకూలవంతమైనటువంటి సూచనలు చేస్తారు. ఈ విషయాన్ని ముందుగా మీరు తెలుసుకొని జీవితాన్ని మంచి తీరుగా మలుచుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే విద్యార్థి దశ అక్కడ ఉపాధ్యాయులు లెక్చరర్స్ చెప్పినటువంటి విషయాలతో పాటు తల్లిదండ్రులు అనేటువంటి గురువులు చెప్పే విషయమే గొప్పదైనది. కాబట్టి మీరు జీవిత పాఠాలు నేర్చుకోవాలంటే, జీవితంలో ఎదగాలంటే తల్లిదండ్రుల మాట మాత్రమే వినండి. స్నేహితులొద్దని చెప్పట్లే, స్నేహితులతో ఉండాలి, సరదాగా ఆడుకోవాలి, కాస్త గిల్లి గజ్జాలు పెట్టుకోవాలి. బట్ మళ్ళీ మీరు ఇంట్లో ప్రశాంతంగా ఉండాలి. తల్లిదండ్రులతో ఎక్కడికైనా సరే తల్లిదండ్రులకి ముందు వరుసలో నిలబడాలి. వాళ్ళకి పెద్దగా అయిన తర్వాత మేము మీకున్నాము అన్న భరోసా కలిగించే ప్రయత్నం చేయాలి. కానీ ఇప్పుడు యువత అంతా కూడా బీటెక్లో ఒక రకమైనటువంటి ప్రేమ కలాపాలు, మద్యపాన సేవనలు, అనవసర వివాదాలు, గ్యాంగ్స్టర్స్, రేసింగ్లు, రైడింగ్లు, ఇవన్నీ కూడా మంచిది కాదు. అలాగే మొన్న కొంతమంది కళాశాలలు దాదాపుగా 40-50 మందిని ఒకేసారి ఈ ర్యాగింగ్ చేయడం వల్ల వాళ్ళందరినీ సస్పెండ్ చేసినట్టుగా మనకు తెలిసింది, వార్తలు వచ్చాయి. దయచేసి మీరందరూ కూడా తోటి విద్యార్థులు వాళ్ళని అవమానించడం అనేది మంచి పద్ధతి కాదు. ర్యాగింగ్ భూతానికి దూరంగా ఉండే ప్రయత్నాన్ని చేయండి. అలాగే మనకి తొందరలోనే ఎన్నికల నోటిఫికేషన్ ఈ నెలలో విడుదలయ్యేటువంటి అవకాశాలు ఉన్నాయి. తప్పకుండా మీకు ఈ గత తెలంగాణ అనేటువంటి ఎన్నికల్లో ఓటు వేయనటువంటి అసమర్థులు, ఓటు వేయలేకపోయినటువంటి సమర్థులు కూడా కనీసం రేపు వచ్చేటువంటి ఎన్నికల్లో, ఆంధ్రాలో జరుగుతున్నటువంటి ఎన్నికల్లో తప్పకుండా పాలు పంచుకోండి. ఓటు అనేటువంటి ఆయుధాన్ని వినియోగించండి. అసమర్థులుగా మిగిలిపోకండి. మీరు భారతదేశ పౌరులుగా తప్పకుండా మీరు ఓటు వేస్తారని కోరుకుంటూ, పిల్లలు కూడా మంచి విద్యాబుద్ధులు నేర్చుకొని ఉన్నత స్థాయిలో ఉంటారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటూ, ఇది మీకు చెప్పేటువంటి మంచి విషయం తప్ప సోది కాదన్న విషయాన్ని గుర్తించండి. తప్పకుండా తల్లిదండ్రుల యొక్క క్షేమ యోగాలు, మీ అభివృద్ధిని కాంక్షిస్తూ మన ఛానల్ని తప్పక సబ్స్క్రైబ్ చేస్తారని కోరుకుంటూ, సర్వేజన సుఖినో భవంతు. అందరికీ నమస్కారం. 2024 ఫిబ్రవరి మాసంలో మిథున రాశి వారికి ఉన్నటువంటి ఫలితాలు ఏమిటి? నేను ఇందాక చెప్పాను, దాదాపుగా ఈ మాసంలో అన్ని రాశుల వారికి మోర్ దెన్ యావరేజ్ ఫలితాలు ఉన్నాయి. ప్రతి రాశి వారు జాగ్రత్తగా ఉండాల్సిందే. ఎందుకంటే గ్రహాల మార్పు కొంత మీకు ఇబ్బంది కలిగిస్తోంది. ఎందుకంటే గత మాసంలో మనం సంక్రాంతి పండుగప్పుడు మకర సంక్రమణ, మకర రాశి రవి ప్రవేశించిన తర్వాత ఈ బుధుడు శుక్రుడి యొక్క గ్రహాల మార్పు, కుజుడి యొక్క మార్పు వల్ల కొంత మనకి విపరీతమైనటువంటి శుభాలు కలిగే రాశులు 2-3 అయితే విపరీతమైనటువంటి ఇబ్బందులు కలిగే రాశులు చాలా ఉన్నాయి. సో అందులోనూ 2 రాశులు శుభాన్ని కలిగి 2 రాశులు వ్యతిరేక కలిసినప్పుడు యావరేజ్ ఫలితాలు వస్తున్నాయి. అంటే కొన్ని పనులలో మంచి శుభయోగం కలిగితే కొన్ని పనులలో నెగిటివ్ కలుగుతుంది. ఇప్పుడు ముఖ్యంగా మీరు వీరికి ఎలా ఉందండి, మొదటి వారం మొదటి 3 రోజులు యావరేజ్, అంటే 1, 2, 3 ఉదాహరణ చెప్తున్నాను. మొదటి వారంలో మొదటి 3 రోజులు యావరేజ్, మిగిలిన 4 రోజులు అద్భుతంగా ఉంది, చాలా అద్భుతం. షేర్ మార్కెట్లో స్పెక్యులేషన్, లాటరీ లెవెల్లో జూదం వల్ల
కోట్లు సంపాదించవచ్చు. ఈ రాశి వారు కోట్లు సంపాదించవచ్చు ఈ 4 రోజుల్లోనే. ఏమో ఎప్పటిదో ఆస్తి చేతికి రావచ్చు, కోర్టు వివాదాలు మీకు అనుకూలంగా మారవచ్చు, లేదా ఎవరికైనా డబ్బు ఇచ్చి ఆ డబ్బు తిరిగి రావచ్చు, మీకు లక్షలు రావచ్చు, కోట్లు రావచ్చు, లేదా ఎప్పుడో కొన్నటువంటి భూమి అకస్మాత్తుగా దానికి మంచి ధనం రావచ్చు. అంటే ఏ రకంగా అయినా సరే మీకు మంచి ధనప్రాప్తి పొందుకునే అవకాశం, ఆకస్మిక ధనప్రాప్తి కూడా ఉంది. గుప్త నిధుల వల్ల కూడా ధనప్రాప్తి వచ్చే అవకాశం ఉంటుంది. మరి మొదటి వారంలోనే 4 రోజులే చాలా అద్భుతంగా ఉంది. ఇక మిగిలినటువంటి రోజులలో రెండో వారం చూసుకుంటే తీవ్రమైనటువంటి అనర్థాలు, పోలీస్ స్టేషన్లో కాలం గడిపే అవకాశం, మంచి మంచి విషయాలు మర్చిపోవడం, మంచి మిత్రుల్ని శత్రువులుగా మార్చుకోవడం, నోటి దురుస్తనం, వస్తువుల్ని పోగొట్టుకోవడం, అలాగే ప్రయాణ నిష్ఫలత పొందుకోవడం, ప్రయాణం వాయిదా వేసుకోవడం, బద్ధకం వల్ల అనర్థాలు పొందుకోవడం, లాటరీల వల్ల, జూదం వల్ల షేర్ మార్కెట్లో నష్టాలు పొందుకునే అవకాశం, విపరీతమైనటువంటి శత్రు బాధ, అనారోగ్య బాధ, గుప్తమైన శరీర భాగాల్లో అనారోగ్యం పొందుకునే అవకాశం, అనవసర ప్రయాణం, అలసట, ప్రభుత్వ ఉద్యోగస్తులు లంచగొండులుగా పట్టుబడడం. మరి ఏ డిపార్ట్మెంట్ వాళ్ళు అంటే కేంద్ర శాఖలో 2, అటవీ శాఖ మరియు అవినీతి నిరోధక శాఖలో పనిచేసేవారు, ఇంకొకరు కూడా ఉన్నారు టెలిఫోన్ డిపార్ట్మెంట్లో పనిచేసేవారు కూడా లంచగొండులుగా పట్టుబడే అవకాశం. ఇక రాష్ట్ర ప్రభుత్వ సంబంధ విషయాల్లో రెవెన్యూ, ఆబ్కారీ శాఖ అంటే మద్యపాన సంబంధ శాఖ ఉందిగా అదొకటి, ఇక దేవాదాయ ధర్మాదాయ శాఖ మరియు పొల్యూషన్ కంట్రోల్ బోర్డు. ఇక మంచి శుభమైనటువంటి ప్రభుత్వ సంబంధ విషయం ఏంటంటే జ్యుడిషియరీ డిపార్ట్మెంట్, దాంట్లో కూడా కొంతమంది లంచగొండులుగా పట్టుబడే అవకాశం ఉంటుంది. రెండో వారంలో ఇది ఉపద్రవం జరగబోతోంది. వాహన ప్రమాదం కూడా పొందుకోవచ్చు. నిద్రమత్తులో వాహన ప్రమాదాన్ని పొందుకోవడం, మన కర్మ బాగాలేదు. మొన్న ఆ మధ్య మనం దాదాపుగా ఎవరో మనకి డిసెంబర్ నెలలో అనుకుంటాను, ఒక వాహనంలో కుటుంబ సభ్యులు మొత్తం కూడా ప్రయాణం చేస్తున్నప్పుడు దాదాపుగా ఒక లారీ, ఏదో వేరే రాష్ట్రం లారీ వచ్చేసి నేరుగా వీళ్ళ కార్ని గుద్దేయడం వల్ల దాదాపుగా 5 మంది వాళ్ళు పాపం ఒకే కుటుంబం వాళ్ళు కాలం చేశారు. వాళ్ళకి స్వర్గలోకి ప్రాప్తి పొందాలని కోరుకుంటున్నాను. అంటే మన గ్రహచారం బాగాలేకపోతే కూడా అవతలి వాడు మనల్ని ప్రమాదంలోకి నెట్టేయచ్చు. అలాంటి జరిగే అవకాశం కూడా ఉంది. బాబు ఇలా చెప్తారండి, భయం వేస్తుంది. మరి ఇందాక 4 రోజుల్లో ₹1,00,00,000 వస్తాయని సంతోషపడ్డారు కదా, మరి ఇది స్వీకరించాలి కదా. కాబట్టి జాగ్రత్తగా ఉన్నాం చెప్తాను. తొందరపాటొద్దు, జాగ్రత్తగా ఉండండి. మద్యపాన సేవ చేయకండి, లంచాలు పుచ్చుకోకండి, టెన్షన్ పడకండి, తల్లిదండ్రులతో సఖ్యతగా ఉండండి, అన్నతో తమ్ముడితో జాగ్రత్తగా మాట్లాడండి. అల్పమైనటువంటి 50 గజాల స్థలం కోసమో 10 గజాల స్థలం కోసమో పొలం గట్ల కోసమో తలలు నరుక్కునేటువంటి స్థితికి దిగజారకండి. నిజంగా చెప్పాలంటే కుటుంబ సభ్యులు చాలా బాగుంటారండి. నిజంగా కుటుంబ సభ్యులు అన్నదమ్ములు చాలా బాగుంటారు. ఏదో ప్రతి కుటుంబంలో గొడవ వస్తుంది, ప్రతి ఇంట్లో గొడవ వస్తుంది. ఈ గొడవల్ని బయటికి వెళ్ళినప్పుడు, అది బావమరిది కావచ్చు, అత్తగారులు కావచ్చు, ఇంకొకరు కావచ్చు, తల్లిగారులు కావచ్చు, ఆ గొడవలకి పక్కింటి వాళ్ళు కావచ్చు, పక్కన్న వీధి వాడు కావచ్చు, గొడవల్లో పెట్రోల్ పోసి ఆ గొడవలు పెద్దగా చేస్తున్నారు. ఇది అర్థం చేసుకోలేక మనం పోటీ మీద పోటీ, అంటే పక్కవాడికి ఆనందం, ఒక ఇంట్లో గొడవ చేసినప్పుడు ఆనందం. అటువంటి దౌర్భాగ్యపు జనాలు మన చుట్టూ ఉన్నారు. కాబట్టి తల్లిదండ్రుల గొడవైంది, మీరు మాత్రమే పరిశీలించుకోండి. కూర్చోండి, అమ్మ నాన్న భార్య భర్తలు అందరూ కూర్చోండి. సమస్య ఏంటి, పరిష్కారం ఏంటి మన చేతుల్లో ఉంటుంది. మా అమ్మ అట్లా అంది, మా అమ్మకి చిన్న కొడుకు అంటే ఇష్టం, మా నాన్నకి వాళ్ళ బిడ్డ అంటే ఇష్టం. అరే వాళ్ళ సంపాదనే కదా, ఇచ్చింది తీసుకోండి, వదిలేయండి. అబ్బే నువ్వు వదిలేస్తావా, 20 లక్షల ప్రాపర్టీని వదిలేస్తావా అంటారేమో. వదిలేద్దాం, పర్వాలేదు. అంతకు 200% మనం సంపాదించుకునే స్థాయి మీకు భగవంతుడు ఇస్తాడు. ఆ సమయంలో మీకు అన్యాయం చేసిన తల్లిదండ్రులు కానీ అన్నదమ్ములు కానీ పశ్చాత్తాపడేటువంటి స్థాయికి మీరు వెళ్తారు. ఇది నిజం, ఇది నిక్కం. ప్రయత్నం చేద్దాం, పోయేదే ఉందండి. అసలు గొడవలు పెట్టుకొని ఆ కోట్లలో పడేసి మన జీవితం మొత్తం కూడా దాన్ని అనుభవించలేక, మన పిల్లలకు కూడా కానరాక, ఆ పిల్లలకి ఆ గొడవ తెలియక ఇబ్బంది పడే అవకాశం. అటువంటి వాటికి దూరంగా ఉండే ప్రయత్నం చేయండి. ఏదేమైనా రెండో వారంలో అటువంటి ఇబ్బందులు జరిగే అవకాశం ఉంది కనుక దాని నుంచి బయటపడే ప్రయత్నం చేయండి. ఇక 3వ వారంలో 4వ వారంలో యావరేజ్ ఫలితాలు. విద్యార్థులు అధిక శ్రమ చేయాల్సిందే. బట్ కాంపిటేటివ్ ఎగ్జామినేషన్స్లో తప్పకుండా మీరు 3-4 వారాల్లో సక్సెస్ సాధిస్తారు. తప్పకుండా మంచి సక్సెస్ ఉంది మీకు. ఐఎల్స్, జిఆర్ఈ, టోఫెల్, శాట్, జీమాట్ లాంటి పరీక్షలు కానీ, ఇతరత్ర లా సెట్ కానీ, ఇంకో పరీక్షలు కానీ, అకాడమిక్ పరీక్షలు కానీ విజయం సాధిస్తారు. అకాడమిక్ పరీక్షల్లో కాస్త అధిక శ్రమ చేయాలి. కాంపిటేటివ్ ఎగ్జామినేషన్ తప్పకుండా, ఎందుకంటే మీరు పూర్తి స్థాయి నిబద్ధతగా ఉంటారు అప్పటికే. కాబట్టి అందులో గెలుపు ఖాయం. విదేశాలకు వెళ్లే నిమిత్తమైన ప్రయత్నం తప్పకుండా సత్ఫలితాన్ని కలిగిస్తుంది. అయితే 3వ వారం 4వ వారంలో షేర్ మార్కెట్, స్పెక్యులేషన్, కమ్యూనిటీస్, క్రిప్టో కరెన్సీ విషయాల్లో కాస్త తక్కువ పెట్టుబడి పెట్టండి. మొత్తంగా పెట్టుబడి పెట్టి ఉదయం పెట్టి సాయంత్రకాల లాభం కోసం వెయిట్ చేయొద్దు. దీర్ఘకాలికమైన పెట్టుబడులు పెడితే మీకు లాభాలు పొందుకునే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అలాగే 4వ వారంలో సువర్ణ వజ్రాభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. ఏదైనా శుభకార్య నిమిత్తం ఈ చర్చలు కూడా సాగే అవకాశం ఉంటుంది. కన్సల్టెన్సీ మీద ఆధారపడవచ్చు. మ్యారేజ్ బ్యూరో నుంచి శుభవార్త వినవచ్చు. తప్పక వివాహ సంబంధ యోగ్యత, వివాహం జరిగే అవకాశం, కృత్రిమ సహజ సత్సంతాన ప్రాప్తి పొందుకునే అవకాశం కూడా కనబడుతోంది. చాలా మంచి ప్రయోజనవంతమైన శుభస్థితి. అది 3వ వారంలో కొన్ని వస్తువులు చేదారిపోయే అవకాశం. ఇవాళ అనుకున్న పని రేపు చేద్దాం అనుకుని ఆ టెండర్ డిస్క్వాలిఫై అయిపోతారు, లేదా రేపు లాస్ట్ డేట్ ఉంటుంది, ఎల్లుండి వెళ్తే పెనాల్టీ కట్టాలి, మళ్ళీ ఒక వారంలో ఆగాలి.
అలా వాయిదా వేసుకుంటారు మీకు తెలియకుండా. ఆ వాయిదా వేసుకోవడం వల్ల ఇబ్బందులు పాలయ్యేటువంటి అవకాశం ఉంటుంది. తస్మాత్ జాగ్రత్త. అనుకోని అనవసరమైనటువంటి వివాదాలే, చిన్న చిన్న పనులు వాయిదా వేసుకోవడం వల్ల నష్టం. ఆ చిన్న చిన్న తగాదులు ఇంట్లో ఇబ్బంది కలిగించే సూచనలు కనబడుతున్నాయి. అలాగే ఇక ఫార్మా, సిమెంటు, ఐరను, ఇటుకలు, ఇసుక, రాగి, ఇత్తడి, మైనింగ్, కన్స్ట్రక్షన్, రియల్ ఎస్టేట్, మద్యపానం, హోటల్, ఇంటీరియర్, ఎక్స్టీరియర్, ఫర్నిచర్, గాజు పరిశ్రమ, బొటిక్స్, బ్యూటీ పార్లర్, బ్యాంబు డిపో, బాణసంచి కర్మాగారం, టైల్ల వ్యాపారం, ముద్రణాలయము, గ్యాస్ వ్యాపారంలోనూ లాభాలున్నాయి. మొదటి వారంలోనే మంచి లాభాలు చవి చూస్తారు. రెండో వారంలో దెబ్బ పడుతుంది బాగానే. 3-4 వారాల్లో యావరేజ్గా ముందుకు వెళ్తారు. తప్పకుండా వచ్చే మాసంలో మనం చూసుకుందాం, తప్పకుండా బాగానే ఉంటుంది. ఇలా మీకు అనుకూల వ్యాపార స్థితి. ఇక ఈవెంట్ మేనేజ్మెంట్ వారికి, బోర్బావులతో వారికి, తోలు రెగ్జిన్ షూ పరిశ్రమలో 4వ వారం మాత్రమే బాగుంది. అదేంటండి మొదటి వారం బాగుందన్నారు కదా, వద్దు. 4వ వారంలో ఈవెంట్స్, కొత్త ఈవెంట్ చేయడానికి అవకాశం ఉంటుంది. తప్పకుండా మంచి ఈవెంట్స్, విదేశాల్లో కూడా ఈవెంట్స్ చేసే అవకాశం. అలాగే సినిమా రంగంలో వ్యాపార లాభాన్ని పొందుకునే అవకాశాలు ఉన్నాయి. కళాకారులకి, క్రీడాకారులకి అభివృద్ధి ఉంటుంది. రాజకీయ రంగంలో కూడా మొదటి వారంలోనే మీకు అనుకూలవంతమైన శుభ పరిణామాలు కనబడుతున్నాయి. అలాగే ఎల్ఐసి, మెడికల్, గృహ నిర్మాణ ఏజెంట్లకి, వైద్యులకి, వైద్య బృందాల వారికి, న్యాయవాదులకి, వేద పండితులు, పురోహితులు, బ్రాహ్మణోత్తములు, కులవృత్తుల వారికి, జ్యోతిష్య పండితులకి అనుకూలత. కోర్టు వివాదాలు కాస్త సమసిపోయే అవకాశాలు ఉంటాయి. రెండో వారంలో కొంచెం జటిలమైన సమస్యలు ఉంటాయి. అలాగే చిట్ ఫండ్, ఫైనాన్స్ సంబంధ వ్యాపారంలో మంచి అనుకూలత. 1-4 వారాల్లో అద్భుతమైనటువంటి వ్యాపారంలో. అలాగే వ్యాయామ సంబంధ వ్యాపారంలోనూ 3-4 వారాల్లో మంచి లాభాలు. విద్యాలయ వ్యాపారం తప్పకుండా అదొక దేవాలయం. ఆ దేవాలయంలో వ్యాపారంగా మార్చేసాం మనం, తర్వాత విషయం. కానీ ఆ దేవాలయంలో తప్పకుండా ఈ మాసంలో మీకు అనుకూలమైన ఫలితాలు కనబడుతున్నాయి. కాబట్టి రెండో వారంలోనే లేట్ ఫీజు అని, ఆ ఫీజు అని, అటెండెన్స్ ఫీజు అని వాళ్ళని పీకి పాకం పట్టకండి. విద్యార్థులు కనుక ఒకసారి వెదురు తిరిగితే కళాశాల నీలమట్టం అవుతుంది, ఆ పాఠశాల నీలమట్టం అవుతుంది. జాగ్రత్త. మితిమీరిన అత్యాశ విద్యాలయ వ్యాపారంలోకి ఎక్కువగా చొచ్చుకుపోతే ప్రమాదం అవుతుంది. జాగ్రత్త. అంటే వ్యాపారం అనేది విద్యాలయంలో చొచ్చుకుపోతుంది, కాబట్టి జాగ్రత్తగా ఉండండి. బట్ ఏదేమైనా ఈ మాసంలో అనుకూలమైన ఫలితాలే కనబడుతున్నాయి. తప్పకుండా వ్యాపారం కూడా అనుకూలంగా ఉంటుంది. వస్తువాహన సౌలభ్యం, ఉద్యోగ లాభం, విద్యాలాభం, వాహన యోగం, డ్రైవర్లకి, పెయింటర్లకి, ఎలక్ట్రీషియన్స్కి కలిసి వచ్చేటువంటి అదృష్ట యోగాలు. చాలా మంచి ప్రశాంతమైనటువంటి జీవనం ఉంటుంది. రెండో వారంలోనే మీరు తప్పకుండా హనుమాన్ చాలీసా పారాయణం, విదేశాలకు వెళ్ళడం మానేయడం. 3-4 వారాల్లో విదేశాల్లో మంచి స్థిరత్వం ఉందిగా, మంచి స్థిరత్వం ఉంటుంది, వీసా సౌలభ్యం ఉంటుంది, విదేశాల్లో గ్రీన్ కార్డ్, పిఆర్ పొందుకునే అవకాశం ఉంటుంది. రెండో వారంలో మాత్రం ప్రయాణం చేసే ప్రయత్నం చేయకండి, మంచిది కాదు. అలాగే రెండో వారంలో మీరు బుధగ్రహ జపం చేయించుకోవడం, రవిగ్రహ జపం చేయించుకోవడం, వీలైతే పెసర్లు అలాగే గోధుమలు దానంగా ఇవ్వడం వల్ల మంచి ప్రయోజనాన్ని పొందుకోగలిగే అవకాశాలు ఉంటాయి. భగవద్గీత పారాయణం తప్పకుండా చేయండి. నచ్చిన శ్లోకం, నచ్చిన అధ్యాయాన్ని తప్పకుండా ప్రశాంత్ చదవండి. రామనామ స్మరణ, శివాష్టోత్తరం చదువుకోవడం వల్ల ప్రతి పనిలో మనకి అనుకూలత. భగవంతుని మనం పూజిస్తే ఏమవుతుంది, భగవంతుడు అనేవాడు మనకు ఒక చైతన్యాన్ని, మనలో ఒక రకమైనటువంటి రక్షణ కలిగిస్తాడు, ఆత్మస్థైర్యాన్ని కలిగిస్తాడు. ఎస్, నా వెంట దేవుడున్నాడు, నాలో దేవుడున్నాడు, నాకు ఏదైనా మంచి కలిగిస్తాడు, నేను చేసే పనిలో మంచిది ఇస్తాడు. అప్పుడు మంచి పని మాత్రమే చేయాలనిపిస్తుంది, చెడు పని చేయాలనిపించదు. అది భగవంతుడు అంటే. భగవంతుడు తలుచుకుంటే ఏమైందంటే మంచి పని మాత్రమే చేయిస్తాడు, చెడు పనికి దూరం జరిపిస్తుంటాడు. రాక్షసుడు ఉంటే చెడు పని మాత్రమే చేయిస్తాడు, దుష్టులకి సావాసం చేయిస్తాడు. కాబట్టి మనం మన బుర్రని ఉపయోగించి, మనుషులం కదా, మాట్లాడవచ్చు, వినడవచ్చు కదా, పశువులం కాదు కదా. కాబట్టి జాతకం బాగుంది అంటే ఇంకా మంచి వ్యక్తులతో మనం ముందడుగు వేయాలి, తల్లిదండ్రుల మాట వినాలి, స్నేహితులతో, అన్నలతో, తమ్ముళ్ళతో, కుటుంబ సభ్యులతో జాగ్రత్తగా ఉండాలి. అది మన జాతకం అంటే. తప్ప గాల్లోంచి భగవంతుడు చేసి నీకేదో కట్టల డబ్బులు, కిలోల బంగారం నీ చేతికి ఇవ్వడు. బుర్రలో పుస్తకం ఆ మ్యాటర్ మొత్తం నీ బుర్రలో పెట్టాడు. నువ్వు చదివితేనే బుర్రలోకి వస్తుంది. ఈ విషయాన్ని అవగతం చేసుకుంటూ ప్రతి పనిలో జాగ్రత్తగా, ఆనందంగా ఉంటూ, కృషితో నాస్తి దుర్భిక్ష ఉన్నటువంటి మాటను నమ్ముతూ, జ్యోతిష్య విషయాన్ని వైజ్ఞానిక పరంగా మనం అన్వయించుకుంటూ ముందడుగు వేయాలని కోరుకుంటూ, ఈ మాసం ప్రతి మాసం కూడా ఈ రాశి వారికి అష్టైశ్వర్య ప్రాప్తి పొందాలని కోరుకుంటూ సర్వేజన సుఖినో భవంతు. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయేన మార్గేణ మహిం మహేషాః. గోబ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకా సమస్తా సుఖినో భవంతు.